హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈరోజు ఒక మహనీయుడి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడి జన్మదినం. అతడు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ అతని ఆశయం స్వప్నం మా అణువులో ఉంటుంది. అతని రాజ్యాధికార వారసత్వాన్ని మేము కొనసాగిస్తాం. ఎవరా మహోన్నత వ్యక్తి? అతడే అంబేద్కర్ ఆశయాల కన్నీటి నుంచి పుట్టిన వ్యక్తి, అంబేద్కర్ అసలైన వారసుడు, అంబేద్కర్ ఆశయాల సాధకుడు, ప్లేటో చెప్పిన ఆదర్శవంతమైన రాజనీతిజ్ఞుడు, బహుజన రాజ్యాధికార పితామహుడు, అంబేద్కర్ వదిలి వెళ్లిన రాజ్యాధికార స్వప్నరథానికి విజయశంఖం పూరించిన పోరాట యోధుడు. ఇక్కడే మాన్యవార్ కన్షీరామ్ గారు 1934 మార్చి 15న జన్మించారు. కన్షీరామ్ గారు ఒక శాస్త్రవేత్తగా ఉద్యోగం చేసేవారు. 1956లో అంబేద్కర్ గారి మరణ వార్త విని కన్షీరామ్ గారి సహచర ఉద్యోగి అయిన శ్రీ గైని అనే వ్యక్తి 3 రోజుల పాటు ఆహార పానీయాలు మానేసి శోక సముద్రంలో మునిగి ఉండడం చూసి కన్షీరామ్ గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎవరి అంబేద్కర్ని, అంబేద్కర్ రచనల్ని లోతుగా అధ్యయనం చేసి అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు కన్షీరామ్ గారు. అంబేద్కర్ ఆశయమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు కన్షీరామ్ గారు 25 పేజీల ఉత్తరాన్ని వారి తల్లిదండ్రులకి ఇలా రాశాడు: నేను పెళ్లి చేసుకోను, నాకు సొంత పిల్లలు, సొంత ఆస్తి లాంటివి ఏమీ వద్దు. అంబేద్కర్ ఆశయం బహుజన రాజ్యాధికారమే నా జీవిత లక్ష్యం. నేను మీ కొడుకుగా మరణించాను, అంబేద్కర్ ఆశయ వారసుడిగా జన్మించానని తెలియజేశాడు. అలా బహుజన రాజ్యాధికారం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కన్షీరామ్. రాజకీయ పునాది బలంగా ఉండాలంటే రాజకీయేతర పునాది బలంగా నిర్మించాలి అని 10 సంవత్సరాల సాంస్కృతిక ఉద్యమంతో విప్లవాత్మక నాయకత్వాన్ని నిర్మించి బాంసేఫ్, DS4 మరియు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేసి ప్రజలను చైతన్యపరిచి బెహెన్జీ మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసి మనువాద చాతుర్వర్ణ వ్యవస్థని ధిక్కరించి భారతదేశంలో ప్రజాస్వామ్య భూకంపాన్ని సృష్టించిన ఆధునిక అశోకుడే మాన్యవార్ కన్షీరామ్. బుద్ధుడికి అశోకుడు, అంబేద్కర్కి కన్షీరామ్. లాస్ట్ కోట్ ఆఫ్ మాన్యశ్రీ కన్షీరామ్: మై అల్టిమేట్ గోల్ ఈజ్ రూల్ ఇండియా.